స్థానిక విద్యాధరపురం 4 స్తంభాల సెంటర్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన 44వ డివిజన్ వైసీపీ కార్యాలయాన్ని ఆదివారం మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ప్రారంభించారు. కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన 44వ డివిజన్ వైసీపీ ఇన్ఛార్జ్ పెద్ది సత్యసాయిబాబాను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో జగనన్నను మళ్లీ సీఎంగా చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం క్రెడిట్ చోరీకి పాల్పడిందని ఆయన విమర్శించారు. గతంలో జగనన్న ప్రారంభించిన పథకాలకు మళ్లీ కొబ్బరికాయలు కొడుతూ తామే చేసినట్లుగా కూటమి ప్రభుత్వం చెప్పుకుంటుందని ఆయన ఘాటుగా విమర్శించారు. పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రజలకు ఏమాత్రం అందుబాటులో లేకుండా పోతున్నారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో జగనన్న గెలిపించి మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ది సత్యసాయిబాబా మాట్లాడుతూ జగనన్నను ముఖ్యమంత్రిగా చేసేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. విజయవాడ పశ్చిమలో వెల్లంపల్లి శ్రీనివాసరావును ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కొనగళ్ల విద్యాధరరావు, బోండా నిరీష్, బొమ్మ మధు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కెనడీ సభా అధ్యక్షత వహించారు. అలాగే ఈ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని 44వ డివిజన్లో ఏర్పాటు చేసిన మన పెద్ది సాయి గారు, అలాగే మన బోండా నిరీష్ గారు, మదన్న, అలాగే ఇక్కడికి కొనగళ్ల విద్యాధరరావు గారు, ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరూ, ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కుటుంబ సభ్యులందరూ విచ్చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మన గవర్నమెంట్ ఉండేటప్పుడు వారాల్లో ఇలాగా 4-5 సభలైనా జరిగేవి. ఎందుకంటే జగనన్న బటన్ నొక్కుతూనే ఉండేవారు, ఏదో కార్యక్రమం పెడుతూనే ఉండేవారు, మనం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూనే ఉండేవాళ్ళం. కానీ చాలా అయిపోయింది ఇలాంటి కార్యక్రమాలు మన పార్టీ ద్వారా ఏర్పాటు చేసుకొని. కానీ చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 44వ డివిజన్లోన గతంలోన మనం ఏ రకమైన వైభవాన్ని 44వ డివిజన్లోన ఉందో అలాంటి వైభవం ఈరోజు మళ్ళీ కనబడుతుంది. ఈరోజు 44వ డివిజన్ ఒక పార్టీ కార్యాలయాన్ని కూడా ఇంత ఘనంగా మనం ఈరోజు ఓపెనింగ్ చేసుకున్నామంటే రాబోయే రోజుల్లోన మన పార్టీ ఏ రకంగా ఉంటుంది అనేది మనందరికి అర్థమవుతుంది. ఎందుకంటే కూటమి నాయకులు 163 తెచ్చుకున్నారు, కానీ రాబోయే రోజుల్లో మనం 164 తెచ్చుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో తక్కువ. జగనన్న కనబడగానే సీఎం 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 అని అరుస్తారు. జగనన్న సీఎం అవ్వాలి అని అంటే ఇక్కడ మన పశ్చిమ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ తోటి మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని మళ్ళీ మనం గెలిపించుకోగలిగితేనే మళ్ళీ అక్కడ జగనన్న సీఎం అయ్యేది. 175 నియోజకవర్గాలు ఉన్న 164 నియోజకవర్గాలు ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఈసారి కైవసం చేసుకుంటారు. ఎందుకంటే ఈ 18 నెలలు 19 నెలల కాలంలో వాళ్ళ దుష్ట పరిపాలన ఏ రకంగా ఉంది, ముఖ్యంగా మహిళలు ఏ రకంగా వాళ్ళు మోసం చేస్తున్నారు, మన పిల్లల చదువులను ఏ రకంగా కాలు రాస్తున్నారు, మన భవిష్యత్తుని ఏ రకంగా నాశనం చేస్తున్నారు అన్నది ముఖ్యంగా మహిళలు ఆలోచించాలమ్మా. ఎందుకంటే మనకి చిన్నదో పెద్దదో గవర్నమెంట్ నుంచి ఏదో ఒక ఆధారం దొరికితే ఆ ఆధారాన్ని పట్టుకొని మనం ఏదో ఇంట్లో చిన్న చిన్న పనులైనా చేసుకోవడానికి, లేకపోతే మన ఖర్చులకు, పిల్లల చదువులకు, దేనికో దానికి ఉపయోగపడే విధంగా మనకి జగనన్న ఆసరా అన్నది, భరోసా అన్నది, చేయూత అని, చేదోడని, ఇన్వెస్ట్మెంట్ అని, ఈబీసీ నేస్తామని, కాపు నేస్తామని, ఇన్ని రకాలుగా కులాల వారీగా ఏ ఒక్క కులానికి అన్యాయం జరగకుండా అన్ని కులాల వారికి చూశారు. కానీ ఏదైనా అతి కొద్ది వికటిస్తారు. మనకి ఆయన మంచి కూడా వికటించి మనం ఈ రకమైన పరిస్థితులను ఈరోజు బస్ మాస్టర్డు వస్తున్నాగా మనమే మన నెత్తి మీద మనం చేపెట్టుకొని మన బస్మాన్ని మనమే తెచ్చుకున్నాం. ఈరోజు ఇది ఒక్కసారి గమనించండి. ఈరోజు 18 నెలల కాలంలో ఆయన ఏం చేశారు, కూటమి నాయకులు ఏం చేస్తున్నారు. కెనడీ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మన నగర మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారికి, అదేవిధంగా డివిజన్ అధ్యక్షులు సాయి గారికి, ఈ క్లస్టర్ ఇన్ఛార్జి బోండా నిరీష్కి, అదేవిధంగా కొనగళ్ల విద్యాధరరావు గారికి, మధు గారికి, బొమ్మ మధు గారికి, మధు గారికి, అదేవిధంగా రాజారావు గారికి, చాలా మంది ఉన్నారు. మీరందరూ కూడా ఇటు ఉండాల్సిన వాళ్ళు తప్ప ప్లేస్ లేక కొంతమందినే అకామిడేట్ చేశారు. అందరికీ, పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియపరుచుకుంటూ, ముఖ్యంగా మన పార్టీ అధికారంలో లేకపోయినా కానీ చెక్కు చెదరకుండా కార్పొరేటర్లు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పదవి అనిపించిన వాళ్ళందరూ కూడా కొంతమంది పక్కకి వెళ్ళినా కానీ స్వార్థం కోసం, పార్టీ కోసం ఏ ఒక్క కార్యకర్త కానీ
ఏ ఒక్క నాయకుడు కానీ ఈ 44 డివిజన్లో చెక్కు చెదరకుండా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విలువలు విశ్వసనీయతను మీకు అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. తెలుసో తెలియకో చాలా నాతో ప్రయాణం చేశాడని చెప్పని ఈ డివిజన్ కార్పొరేటర్ అప్పుడు అనేక మంది పోటీ పడినప్పటికీ కూడా పార్టీ కోసం కష్టపడతాడు, పార్టీ కోసం ఉంటాడని చెప్పిన ఉద్దేశంతో మీరందరూ కష్టపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులు ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూడా అన్ని తానే వాళ్ళే క్యాండిడేట్గా ఉండి పోటీ చేయించి గెలిచినప్పటికీ ఈ పార్టీని వెన్నుపోటు పొడిచి పక్క పార్టీలో పదవుల కోసమో పనుల కోసమో వేరే దానికోసమో అవన్నీ కూడా తాత్కాలికమే. నెక్స్ట్ మళ్ళీ ఆ పార్టీలో వాళ్ళకి ఏమి ఉనికేమి ఉండదు. వాళ్ళకేమి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి మంచి మనసు ఎవరికి ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఏ స్థాయి నుంచి ఏ స్థాయి చేస్తున్నారన్నది మనందరికీ కూడా తెలుసు. దానికి ఉదాహరణ మీకు కార్పొరేటర్ దానికి. అదేవిధంగా ఈరోజు సాయి కూడా మనందరినీ కలిసే విధంగా మేయర్గా చెప్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా గడప గడపకి మన ప్రభుత్వం కావచ్చు, లేకపోతే ప్రతిరోజు కూడా రోజుకో డివిజన్తో కూడా తిరగడం కానివ్వండి, ప్రభుత్వ పథకాలు అమలు చేసే మీటింగ్స్ కానివ్వండి, అనునిత్యం కూడా మనం చాలా బిజీగా ఉండేవాళ్ళం. కానీ పార్టీ ఓడిపోయిన తర్వాత కొంత మనందరం కూడా కొంచెం రిలాక్స్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని కూడా కింద డివిజన్ స్థాయి కాదు, బూత్ స్థాయి కాదు, వీధి సందులో స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని చెప్పి ఇందాక కెనడీ గారు చెప్పారు. డివిజన్కి 400 నుంచి 500 మంది మన పార్టీ కేడర్ కావాలి, నాయకత్వం కావాలని చెప్పని. అంటే మనకి ఎన్నికలు ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా కొంతమంది జమిలీ అంటున్నారు, కొంతమంది ఇంకా ముందు రావచ్చు అంటున్నారు, కొంతమంది 29 రావచ్చు అంటున్నారు, డీలిమిటేషన్ అంటున్నారు, అనేక రకాలు ఎప్పుడు చెప్పినప్పటికీ కూడా ఈ రోజు ఎప్పుడు ఎలక్షన్ జరిగినా కూడా ఓటు వేయడానికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయడానికి ప్రతి ఒక్క ప్రజానికం ఆంధ్ర రాష్ట్రంలో ఎదురు చూస్తున్నారని నేను అందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాను. Like, subscribe and press the bell icon for new updates.